ఢిల్లీ సీఎం రేఖా గుప్తాపై ఈరోజు ఉదయం ఒక యువకుడు దాడి చేయటం అయితే రాజకీయ ప్రకంపనలు సృష్టిస్తోంది. ఇక్కడ ఢిల్లీ సీఎం ప్రతి వారం ప్రజల సమస్యల పరిష్కారం కోసం జన్ సున్వాయ్ కార్యక్రమాన్ని నిర్వహిస్తారు. ఆ కార్యక్రమంలో భాగంగా ప్రజల నుంచి వినతులు స్వీకరిస్తారు. అయితే దాన్ని తన సమస్యను చెప్పుకోవటానికి వచ్చిన ఒక యువకుడు సీఎంకి కాగితాలు ఇచ్చినట్టు ఇచ్చి చెంప మీద కొట్టడం అయితే తీవ్ర పరిణామంగా ఉన్నారు. వెంటనే అప్రమత్తమైన భద్రతా సిబ్బంది అతన్ని అదుపులోకి తీసుకోవటం జరిగింది. అయితే అతను ఎవరు, ఎందుకు కొట్టాడు, ఎందుకు దాడి చేశాడు అనే దాని మీద అయితే పోలీసులు పూర్తి స్థాయిలో దర్యాప్తు చేస్తున్నారు. 30 ఏళ్ల ఆ యువకుడు గుజరాత్ రాజ్కోట్కి చెందిన రాజేష్ సకారియాగా గుర్తించారు. అతను ఎందుకు కొట్టాడు, దాని వెనుక ఏదైనా కుట్ర ఉందా అనేది అయితే ఒక ఎత్తుగా దర్యాప్తు చేస్తూ ఉంటే ఢిల్లీ సీఎంను అయితే వెంటనే ఆసుపత్రికి తరలించారు. ప్రాథమిక అంటే పరీక్ష చేయించడానికి మొత్తం కూడా ఆసుపత్రికి తరలించడం జరిగింది. అయితే దీన్ని రాజకీయ పక్షాలు అయితే తీవ్రంగా తప్పుపడుతున్నాయి. మహిళా సీఎంకే భద్రత లేకపోతే ఇక్కడ ఢిల్లీలో ఉన్న మహిళలకు భద్రత ఏంటి అనేది అయితే కాంగ్రెస్ విమర్శలు చేస్తోంది. అటు ఆమ్ ఆద్మీ పార్టీ కూడా అదే రకంగా విమర్శలు సంధిస్తోంది. మొత్తం మీద ఇక్కడ దాడి ఘటన అయితే రాజకీయంగా కలకలం రేపిందని చెప్పాలి.